ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి. మా హృదయాల్ని చూస్తున్న దేవుడు, మా పరిస్థితులు చూస్తున్న దేవుడు తండ్రి, మాకు అవసరమైనటువంటి విలువైన నీ మాటల చేత మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. జేమ్స్ చాప్టర్ 1 verse 3. Knowing this, that the trying of your faith worketh patience. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. మరి ఈ వాగ్దానంలో రెండు విషయాలు మనం బాగా గమనించాలండి. ఒకటి ఏంటంటే నానా విధములైన శోధనలో పడినప్పుడు అని చూస్తున్నాము. రెండవది మహా ఆనందంగా ఎంచుకోండి అని చూస్తున్నాం. ఇదేంటబ్బా, శోధనలో పడినప్పుడు ఆనందించడం ఎలాగా? శోధనలో ఉన్నప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో మాకే తెలియదు. అలాంటి సమయంలో మేము ఎలాగా ఆనందించాలి అనే ప్రశ్న మనందరికీ వస్తుంది. ఎందుకంటే మనకెవ్వరికి కూడా శోధనలు రావడం అసలు ఇష్టం ఉండదు. మొదటిగా శోధనలు వస్తే దాంట్లో పడిపోవడం మనకి అలవాటైపోయింది. కానీ శోధనలు జయించినప్పుడు మన జీవితంలో మనం ఆనందించగలుగుతామండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, శోధనలను మనము జయించాలి. నానా విధములైన శోధనలు. ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఏదో ఒక శోధనలో పడుతూనే ఉంటారండి. ప్రతి చిన్న దాంట్లో నుంచి పెద్ద పని వరకు కూడా ప్రతి ఒక్కరు శోధనలు ఎదుర్కొంటూనే ఉంటారు. మనందరికీ ఒక స్వరం వినిపిస్తుంటుంది ఎప్పుడు మన హృదయంలో, ఇలా చేయాలి, ఇలా చేయకూడదని. ఒకటేమో ఫోర్స్ చేస్తుంటుంది, యూ కెన్, చెయ్యి ఏం కాదులే అని. ఇంకొకటేమో వద్దు అలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ రెండు ఘర్షణలు మన హృదయంలో, మన జీవితంలో ప్రతి ఒక్కరిలో జరుగుతూనే ఉంటాయి. ఏంటి అంటే దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటుందండి. మనము నానా విధములైన శోధనలో నుండి వెళ్తూ ఉన్నప్పుడు మరి ఎలాగ దానిలో నుంచి బయటికి పడాలి అనే ఆలోచన కూడా దేవుడే ఇస్తాడండి. మరి ఇది తప్పు అన్నప్పుడు దేవుడు చెప్తాడు, దీంట్లోకి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, ఇలా మాట్లాడకు, ఇలా బిహేవ్ చేయొద్దు, అలా చూడొద్దు, అది తీసుకోవద్దు. ఇలా ఎన్నో దేవుడు మనలో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మనం చాలాసార్లు ఆ వాయిస్ని ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఇంకొక వాయిస్ చెప్తుంటుంది, ఏం కాదులే, కొనేసుకో, ఏం కాదు, మాట్లాడేసేయి, ఏం కాదు, అలా చేసేసేయి, ఏం కాదు, నువ్వు వెళ్ళు. ఇలాంటి స్వరానికి మనం ఎక్కువగా లోబడుతూ ఉంటాం. నిజమేనా? అది ఎవరి స్వరమో తెలుసా? సాతాను స్వరం. సాతాను మనల్ని ఎప్పుడు కూడా పాపం చేయడానికి ప్రేరేపిస్తూనే ఉంటాడు. సాతాను పని అదనమాట. మనల్ని పాపంలో పడవేయడం అనేది సాతాను పని. కానీ దేవుడు ప్రేమమయుడండి. మరి శోధనలో నుంచి మనల్ని తప్పించుటకు ఆయన శక్తివంతుడు. పాపంలో నుంచి మనల్ని పరిశుద్ధతలోకి తీసుకురావడానికి ఆయన శక్తివంతుడు. నరకపు పొలమేరలో ఉన్నటువంటి మనల్ని మరి పరలోక రాజ్యానికి తీసుకుపోవడానికి ఆయన శక్తివంతుడు. ఇంతకుముందు రోజుల కంటే కూడా ఈ రోజుల్లో పాపం చేయడం అనేది చాలా ఈజీ అయిపోయిందండి. మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతి వాడు హృదయంలో వ్యభిచరించినట్లు అని. ఈరోజు ఎంతమంది మొబైల్ ఫోన్స్లో నేరుగా చూస్తూ పాపాలు చేస్తూ ఉన్నారండి. మరి దేవుడు వాక్యము ఒకరిని మోహపు చూపుతో చూస్తేనే పాపం అని చెప్తుంది. దేవుడి వాక్యము చాలా ఖచ్చితంగా ఉంటుందండి. దేవుడి మాటలు చాలా ఖచ్చితమైన మాటలు, మనల్ని ఖండిస్తాయి. మరి పాత నిబంధనలో వ్యభిచారం చేస్తేనే వాళ్ళకి శిక్ష వచ్చేది. కానీ కొత్త నిబంధనలో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మోహపు చూపుతో చూసినా కూడా అది పాపమే అని చెప్తున్నాడండి దేవుడు. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలి, దేవుడి స్వరం ఏంటో, సాతాను స్వరం ఏంటో గుర్తించే పరిస్థితిలో ఉన్నామా? ప్రతిరోజు మనతో మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని మనం కానీ వినకుండా నెగ్లెక్ట్ చేయడం మొదలు పెట్టామనుకోండి, మనలో వాత వేయబడిన మనస్సాక్షి వస్తుందన్నమాట. ప్రతిరోజు తగిలిన చోటే గాయం అవ్వడము, అలాగే ప్రతిరోజు పెట్టిన వాత చోటే వాత పెడుతూ ఉన్నాం అనుకున్నా అలవాటు అయిపోతారు. ఎందుకు మన చిన్న బిడ్డలనే చూడండి, మన ఇంట్లో పిల్లల్ని కొట్టి ఏమైపోతారంటే ఒకరోజు కొట్టుకో ఇంకా అనేసారు. చిన్నపిల్లలేమి ఎవరైనా కూడా అలవాటు పడిపోతే దానికి ఏంటి, పెయిన్ అనేది ఉండదు. అలాగే దేవుడు స్వరం అనేది మనం ప్రతిరోజు మనల్ని హెచ్చరిస్తున్నా, ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా మనం పట్టించుకున్నప్పుడు ఒకరోజు మనకి దేవుడి స్వరం అనేది వినపడదనమాట. ఎందుకంటే మనలో సాతాను చాలా బలముగా పనిచేస్తుంది కాబట్టి.
కాబట్టి ఈరోజు మనం నానా విధములైన శోధనలు జయించాలి అంటే మొదటిగా దేవుడి స్వరంని మనం గుర్తించాలి. దేవుడి మాటల్ని మనం తెలుసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది వినాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం చేయాలి. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను మనం వింటామో శోధనలు మనము జయించగలుగుతాం. అప్పుడే ఆ శోధనలో సైతం మనము ఆనందించగలుగుతాం. పాపం అనేది ఎప్పుడు కూడా కొంచెంతో స్టార్ట్ అవుతుందండి. ఎవరు కూడా పాపాలని పెద్ద పెద్ద పాపాలు ఎవ్వరు చేయరు. చిన్నప్పుడు చిన్న చిన్న అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు పిల్లలు. వాటిని మనం సరిచేయలేదేమో అనుకోండి, అది హ్యాబిచువల్గా అయిపోతుంది. ప్రతిరోజు అబద్ధాలు ఆడడం మొదలు పెడతారు. చిన్నప్పుడు స్కూల్స్లోనో లేకపోతే ట్యూషన్స్లోనో ఎక్కడి నుంచైనా ఒక స్లేట్ పెన్సిల్ కానీ, ఒక పెన్సిల్ కానీ, ఒక ఎరేజర్ కానీ తీసుకొచ్చినప్పుడు మనం వాళ్ళని గద్దించకపోతే, వాళ్ళని మనం సరి చేయకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అది తప్పని వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా అలాగే కంటిన్యూ చేస్తుంటారు అనమాట. స్కూల్స్లో మరి తర్వాత వాళ్ళు కాలేజెస్లోకి వెళ్ళినాక ప్రతి చోట ఇలా చిన్న చిన్న వస్తువులతో మొదలుపెట్టిన దొంగతనాలుగా వాళ్ళు దొంగలుగా మారిపోయేటువంటి రోజులు వస్తాయండి. కాబట్టి పాపం ఏదైనా పాపమే. అది చిన్న పాపం కావచ్చు, పెద్ద పాపం కావచ్చు. పాపానికి ఏమీ కూడా డిఫరెన్స్ ఉండదు. కొంచెం విషం ఇచ్చినామండి ఏం కాదు కదా అంటే ఏం కాదా అండి? అవుతుంది కదా. మరి నువ్వు కొంచెం విషం ఇచ్చినా, బాటిల్ విషం ఇచ్చినా కూడా విషమే కదా, ప్రాణం మీద తీసుకుంటుంది. కాబట్టి పాపం కూడా విషముతో సమానం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిన్న పాపమే కదండి, చిన్న అబద్ధమే కదా, ఏమవుతుంది? చిన్న దొంగతనమే కదా, ఏమవుతుంది? మరి కొంచెం సేపే కదా సినిమాలు చూసింది, కొంచెం సేపే కదా షికార్కి వెళ్ళింది. ఇలా కొంచెంతో చిన్న చిన్నగా మొదలుపెట్టిన పాపాలు మన జీవితాన్ని మింగేస్తాయి. అందుకనే శోధనని భక్తులు ఏ విధంగా పోల్చారు అంటే, ఒక పక్షి వచ్చి మన మీద గూడు కడుతూ ఉంటుందంట. మరి పక్షి వచ్చి గూడు కడుతూ ఉన్నప్పుడు దాన్ని కానీ తోలలేదనుకోండి, ఇంకా గూడు కట్టేస్తూనే ఉంటుంది మన పైన. అంతటితో ఆపేస్తుంది ఆ పక్షి? లేదు. గూడు కట్టిన తర్వాత ఏం చేస్తుంది? గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. గుడ్లతోనే ఆపేస్తుందా? పిల్లలు కూడా పెంచేస్తుంది. సో ఈ విధంగా శోధనకి మనము ఏదైతే పక్షి మన మీద వాలినప్పుడే మనం తోలేసామనుకోండి, అది మన మీద గూడు అయితే కట్టుకోలేదు. కాబట్టి శోధన అనేది ఆ పక్షి లాంటిది అనమాట. గూడు కట్టడానికి ప్రయత్నిస్తున్నాం, మనం తోలివేయాలి. ఆలోచన నుంచి దేవుడిని అడగాలి, ప్రభా ఈ ఆలోచన జయించడానికి నాకు శక్తినివ్వు అని. ప్రతి ఒక్క మనిషి జీవితంలో నుంచి వచ్చే ఆలోచన హృదయంలో నుంచి వస్తాయి. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే ఘోరమైనది. మరి ఘోరమైనటువంటి స్థితి కలిగినటువంటిది హృదయం. ప్రతి ఆలోచన మనకు హృదయంలో నుంచి పుడుతుంటుంది. కాబట్టి ఘోరమైనటువంటి ఆలోచన మన జీవితంలో వచ్చినప్పుడు వెంటనే మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే, ప్రభా ఈ ఆలోచన నుంచి నన్ను తప్పించు, ఈ తలంపులు నాలో వస్తున్నాయి, ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించు, నాకు విడుదలనివ్వు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ పరిస్థితి నుంచి దేవుడు కాపాడుతాడండి. పాపం చేయకుండా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. వాళ్ళు చాలామందికి డౌట్లు రావచ్చు, మళ్ళీ దేవుడు పాపం నుంచి శోధన నుంచి తప్పించినప్పుడు శోధనలు ఎందుకండి అనుమతిస్తున్నాడు అని చాలామందికి క్వశ్చన్ మార్క్స్ ఉంటూ ఉంటాయి. మరి మీ పిల్లోడు బాగా చదువుతున్నాడండి, మరి ఎల్కేజీ తర్వాత డైరెక్ట్గా మీరు 10th క్లాస్కి వేసేస్తారా? ఏం కదా. ఒక్కొక్క క్లాస్ బిడ్డ మారుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి క్లాస్లో ఉన్నటువంటి పరీక్షల్ని ఫేస్ చేయాలి. తన ఏజ్కి తగినట్లుగా ఉన్నటువంటి సిలబస్ కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు, ఏవైనా కూడా ఆ బిడ్డ ఏం చేయాలి? వాటిలో పాస్ అవ్వాలి. అప్పుడే ఆ బిడ్డ 10th క్లాస్కి పోతాడు. సో అలాగే మన జీవితంలో కూడా శోధనలు ఎందుకు అనుమతించబడతాయి అంటే, మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరీక్షలో, ప్రతి పరిస్థితిలో మనం నిలబడడానికి, మరి మన జీవితంలో చిన్నగా మొదలైనటువంటి శోధనలు మరి మనల్ని దేవుళ్ళో స్ట్రాంగ్ చేయడానికి చాలా సహాయపడతాయండి. కాబట్టి శోధనలు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. యేసుప్రభు కూడా శోధించబడ్డాడండి, అయితే దేవుడు గద్దిచ్చాడు. అదే అధికారం మనకు నోటికి ఇచ్చాడు దేవుడు. జీవ మరణములు నోటి వశంలో ఉన్నవి అన్నాడు. నువ్వు గద్దిస్తే సాతాను నీ దగ్గర నుంచి పారిపోతుంది. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు గద్దించు సాతాన్ని, అప్పుడు వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు అని. కాబట్టి ఈరోజు శోధనలు వస్తున్నాయని భయపడుతూ కూర్చొని అవసరం లేదండి. సో శోధనలో మనం ప్రార్థన చేసినప్పుడు దాన్ని జయించే శక్తిని ఇస్తాడు. కాబట్టి శోధనలో మనము వెళ్తూ ఉన్నప్పుడు మరి మహానందంగా ఎంచుకోండి అన్న కారణం ఏంటంటే, నువ్వు శోధించబడుతున్నప్పుడు ఉన్నత స్థితిలోకి వెళ్తావు, ఆత్మీయ జీవితంలో నువ్వు పరిపక్వత దిశలోకి వెళ్తావు. దాన్నే దేవుడు ఎదురు చూస్తున్నాడు మనందరి జీవితాల్లో. మనం శోధించబడి దాంట్లో మరి విజయాన్ని సాధించాలని, శోధించబడి దాంట్లో మహానందంగా ఎంచుకొని దేవుని మహింపరచాలని దేవుడు మన జీవితాల్లో
జీవితాల్లో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మీ జీవితాల్లో ఈరోజు ఏ శోధన గుండా అయితే మీరు వెళ్తున్నారో ఆ శోధనను జయించలేకపోతే దయచేసి మోకరించి ప్రార్థించి దేవుని శక్తిని అడుగు, దేవుడి సహాయాన్ని అడుగు. ఆ శోధన జయించడానికి దేవుడు కృప చూపిస్తాడు. తద్వారా నువ్వు మహానందాన్ని అనుభవించగలుగుతావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. ఈరోజు నానా విధములైన శోధనల గుండా ఎవరెవరైతే వెళ్తున్నారో ఒక పరిపక్వత దిశను మీరు చూడాలని ఆశపడుతున్నారు, మా ఆత్మీయంగా ఉన్నత స్థితిలో మమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు తండ్రి. అటు స్థితికి రావడానికి మా ఒక్కొక్కరిని బ్లెస్ చేసి నేను ఈ ప్రామిస్ని మా జీవితాల్లో ఫుల్ఫిల్ చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.